నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచానికి మళ్ళీ పాత భయం పట్టుకుంది. హంటా వైరస్ అనే పేరు వినగానే జనం గజగజ వణికిపోతున్నారు. క్రూయిజ్ షిప్లు, క్వారంటైన్లు, కాంటాక్ట్ ట్రేసింగ్లు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి కదూ. కానీ కంగారు పడకండి, ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాపించదు అని నిపుణులు చెప్తున్నారు. అసలు ఎంవి హోండియస్ షిప్ లో ఏం జరుగుతోంది? ఎలుకల వల్ల వ్యాపించే ఈ వైరస్ మనుషుల మీద ఎలా పంజా విసురుతోంది? మన కోలీవుడ్, టాలీవుడ్ విలన్ల కంటే డేంజర్ అయిన ఈ వైరస్ కథా కమి మామి షో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవి హోండియస్ పర్యాటక నౌక ఇప్పుడు ఒక డెత్ షిప్ లా మారిపోయింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యంత అరుదైన ప్రాణాంతకరమైన ఆండిస్ హంటా వైరస్ స్ట్రెయిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సాధారణంగా హంటా వైరస్ రకాలు ఎలుకల విసర్జితాల ద్వారా వ్యాపిస్తాయి తప్ప మనుషుల మధ్య సోకవు. కానీ ఈ ఆండిస్ స్ట్రెయిన్ మాత్రం మనుషుల మధ్య కూడా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉండడమే ఇప్పుడు అసలు భయం. ఈ వైరస్ సోకిన వారిలో 40% మంది మరణించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మూలాలు అర్జెంటీనాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఒక డచ్ జంట అనారోగ్యానికి గురై మరణించడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. మొదట సాధారణ జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పిగా ప్రారంభమైన లక్షణాలు క్రమంగా ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రస్తుతం ఈ నౌకలో ఉన్న 150 మంది ప్రయాణికుల్లో 8 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తుండగా 3కి ల్యాబ్ పరీక్షల్లో ధృవీకరణ అయింది. దీంతో స్పెయిన్ చేరుకోవాల్సిన నౌకపై అంతర్జాతీయ సమాజం నిఘా ఉంచింది. అయితే ఈ వైరస్ సోకడానికి శారీరక ద్రవాలు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే బాధితులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు లేదా వారిని దగ్గరగా చూసుకునే వారికి మాత్రమే ఇది సోకే ప్రమాదం ఉంది. ఇతర హంటా వైరస్ రకాలు మనిషి లాలాజలంలో ఉన్న యాంటీవైరల్ కణాలు వల్ల నశిస్తాయి. కానీ ఈ యాండిస్ స్ట్రెయిన్ మాత్రం ఆ కణాలను సైతం తట్టుకుని నిలబడగలదని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ గానీ, ప్రత్యేకమైన మందులు గానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ వార్తలతో సోషల్ మీడియాలో ఇది మరో కోవిడ్ కాబోతుందా అన్న భయాలు మొదలయ్యాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ మాత్రం ఆ భయాలను కొట్టిపారేశారు. ఇది కోవిడ్ లాగా గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరస్ కాదని, దీని రిస్క్ ప్రపంచానికి చాలా తక్కువని ఆయన స్పష్టం చేశారు. కేవలం సన్నిహిత సంబంధాలు ఉన్న వారి మధ్య మాత్రమే పరిమిత స్థాయిలో ఇది వ్యాపిస్తుందని వెల్లడించారు. బాధితులు జ్వరం వచ్చిన రోజునే అత్యంత వేగంగా ఇతరులకు వైరస్ను అంటించే అవకాశం ఉందని, ఆ విండో పీరియడ్ కేవలం 1 రోజు మాత్రమే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్, బెంగాల్ వంటి ప్రాంతాల్లో రాజకీయ సెగలు ఉంటే అంతర్జాతీయంగా ఈ హంటా సెగలు భయపెడుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల అర్జెంటీనా వంటి దేశాలు ఉష్ణమండల ప్రాంతాలుగా మారుతున్నాయని, దీనివల్ల ఎలుకల సంతతి పెరిగి ఇలాంటి వైరస్లు ప్రబలుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నౌకలోని బాధితులను తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, అయితే అపరిచిత వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.